వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు ఆందోళనలు. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించబడింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలి, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్స్. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. హన్మకొండలో లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో పర్యటించాలని వామపక్ష నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా అమిత్ షాను బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ఆయన్ను ఘనంగా ఆహ్వానించడం సరైంది కాదని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నగర సహాయ కార్యదర్శి మహేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు కె జగన్నాథం గారు, అట్లాగే జిల్లా నగర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం గారు, నగర పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు మనం ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి పార్లమెంటు సాక్షిగా ఒక నెల రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడి అవహేళన చేస్తే కనీసం ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఈరోజు కొన్ని కార్యక్రమాల పేరుతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి హోంమంత్రి అమిత్ షా మొదటి నుండి కూడా అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకి ఎప్పుడు కూడా మింగుడు పడదు. దాన్ని ఆయన రాజ్యసభలో బహిర్గతం చేశాడు. నరేంద్ర మోడీనో అమిత్ షానో బీజేపీ గురించి నోరు విప్పడానికి కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి రాష్ట్రంలోన పర్యటిస్తూ ఉన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో పర్యటించాలని చెప్పి గో బ్యాక్ అమిత్ షా అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు. తక్షణమే క్షమాపణలు చెప్పాలి. నరేంద్ర మోడీ కలగజేసుకొని తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఒక నెల రోజుల నుంచి కూడా ఈ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేధావులు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మరి విజ్ఞాన ప్రజలంతా కూడా దీన్ని నిరసిస్తూ రోడ్లలోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పడానికి కూడా వారికి మనసు ఒప్పకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే, రాజ్యాంగం ద్వారానే నీవు ప్రధానమంత్రి అయ్యావు, నీవు హోంమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అందరూ కూడా రాజ్యాంగం ద్వారానే ఆ స్థాయికి వచ్చారు. మరి అట్లాంటి పదవుల్లో ఉన్నటువంటి వారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి వారు, మరి రాజ్యాంగ నిర్మాతనే
ఆయన పట్లనే అవహేళనగా మాట్లాడమనేది ఇది క్షమించరాని నేరము, దారుణము. తక్షణమే క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవాలి ఆ వ్యాఖ్యలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారి మంత్రుల అనుచరులంతా కూడా ఆయనకి సాధారణ స్వాగతం పలికి విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నాం, అంటే అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఖండించడానికి కూడా మీకు నోరు రావట్లేదు, అంటే మాట్లాడడానికి మీరు ఇష్టపడడం లేదు, అంటే మీ పదవుల కోసమో వారికి భయపడి బీజేపీకో ఆర్ఎస్ఎస్కో అమిత్ షాకో నరేంద్ర మోడీకో భయపడి అంబేద్కర్ గారిని మీరు కూడా అవమానిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదో. ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు ఖండించాలి, ఉన్నట్లా మాట్లాడగలగాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున దీని మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని కరీంనగర్లోని న్యూ పికాక్ హోటల్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ వజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలోని ఇంజనీర్లు, ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం మరియు అకౌంట్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రజలకు, రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యా అర్హతను ఆధారంగా చేసుకుని వారికి కూడా పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు, మనకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన ట్రాన్స్కో జన్కోల్లా మేజర్ యూనియన్స్ ఇంజనీర్ అన్నీ కలిపి 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1535 ఉంది. ఇప్పుడు ట్రాన్స్కోల్లా మనకు ఎంప్లాయీ జాయిన్ అయితే నంబర్ 1 పొజిషన్కి మన ట్రాన్స్కో జన్కోల్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ యూనియన్లా ఇంత పెద్ద యూనియన్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ యూనియన్ అయినా కూడా ఒక ఓఎన్ఎం ఒకటి ఏమో ప్రొవిన్షియల్ స్టాఫే ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఇన్నం. ఈ 1535 కాన్సెప్ట్ ఈ కాడ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు, ఇంకొక సర్వీసెస్ ఉంది, ఆర్టిజన్ సర్వీసెస్. ఈ ఆర్టిజన్ సర్వీసెస్ కూడా ఈ మన ముగ్గురితో సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే. ట్రాన్స్కోలా ఫామ్ చేసింది మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే. వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు కళ్యాణ్ సార్, వజీర్ సార్, ఓఎన్ఎం వాళ్ళకు కూడా చూసుకుంటారు, ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నా, ఇది చాలా మంచి యూనియన్. నాకు ఒక పెద్ద గురువు గారు వజీర్ భాయ్ నా ఐడిల్. నాకు సిన్స్ 1997 నుంచి నాకు పరిచయం ఉన్నది ఆ సార్. సోషల్ వర్కర్. ఇక ఆ సార్ బయోగ్రఫీ, ఈ సార్ బయోగ్రఫీ చూసుకొని ముందుకు వెళ్ళి వీళ్ళు స్పీచెస్లో ఏం చెప్తారు, మనం చెప్పిన కాన్సెప్ట్ ఈసోటి కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది నాకు ఛాలెంజ్ చేసేదానికి రెడీ ఉన్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఇది 1998లో స్థాపించబడినది. అయితే జియావుద్దీన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ 1535 కరీంనగర్ రీజన్ తరఫు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటిసిఎల్ అనేది చాలా పెద్దది కంపెనీ. ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి అలాగే వ్యవసాయదారులకి ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫు, కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజను ఈరోజు ఫామ్ చేయటం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసిఎల్ నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీటీసీఎల్ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి
4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము మేనేజ్మెంట్ కలిసి మరి వాళ్ళు చదువుకి తగ్గటువంటి పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇది ఒక జాబ్ కూడా పనిచేస్తూ ఉన్నది దీని మీద. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ 4 సమస్యల మీద ఈపీఎఫ్ టు జీపీఎఫ్, అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క, అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు, అలాగే ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఏ వజీర్, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్, మన సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఫ్రీ ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రాధాలపేట, ఇంద్రనగర్, అగ్రహారంలలో అధికంగా గంజాయి వినియోగిస్తున్నారని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అధ్యక్ష వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని దానిపై చర్చించడం జరిగింది. గుబ్బల రాజు మాట్లాడుతూ పిఠాపురంలో ఈ దళితులు నివసిస్తున్న ప్రదేశాలలోనే గంజాయి వినియోగిస్తున్నారా? గంజాయి అమ్మకం చేస్తున్న వాళ్ళు ఎవరు? అసలు గంజాయి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏమిటి? దళితులే ఈ గంజాయి వినియోగం చేస్తున్నారా? ఇతర కులాల ప్రజలు వినియోగించడం లేదా అని ప్రశ్నించడం జరిగింది. నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పిఠాపురం పట్టణం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి 10వ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపురం పట్టణంలో. ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో 3 ఎస్సీ పేటలు, రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం, ఈ 3 పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది. దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున
వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి. తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం. మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. సోదరులారా, ఈ పిఠాపురం పట్టణంలో చాలామంది ఈ గంజాయికి అలవాటు పడిన అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళెవరి జోలికి వెళ్లకుండా మమ్మల్ని సమాజంలో ఒక చెడ్డవాడిగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు. చాలా చిన్న విషయం. వారి పోలీసుని పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం మానేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎంకి తగిన పని కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, పిఠాపురంలో అమ్మకాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, దాన్ని నివారించడం మానివేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. సోదరులారా, ఈరోజు పిఠాపురం పట్టణంలో దాదాపుగా 10,000 మంది ఓటర్ల పైన ఉన్నాం ఎస్సీలని. ఈ ఎస్సీల్లో మెజిస్ట్రేట్లు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఈ పిఠాపురం సమాజం, ఈ నియోజకవర్గం ఒక ప్రాముఖ్యమైన కులంగా ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వారి సేవలు అందిస్తున్నారు. మరి ఒక కులాన్ని ఎంచి చూపి ఎస్సీలాగా ఉంటారనేసి మాట్లాడడం ఈపాటికే ఆ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఖండన వస్తుందని ఆశించాం, కానీ రాలేదు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వకం చేయకూడదు. నేటి కార్యక్రమం మొన్న 10వ తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రణాళికని రూపొందించిన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పిఠాపురం ఎస్సీ పేటను 3 పేటను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? రతలపేట, ఇంద్రనగర్, అంబేద్కర్ కాలనీలో, అంటే ఎస్సీ పేటలు అన్నమాట. ఈ 3 పేటలను, ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితుల్ని, అంటే ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం భవిష్యత్తు ప్రణాళిక ఈ త్వరలోనే నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, అదేవిధంగా జగన్ గారికి తెలుసు. మీకు ఇంకా కొత్త తెలియడం. భవిష్యత్తులో దళితుల సత్తా ఏటో, దళిత ఉద్యమాలు ఏటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే రేపు 24వ తారీఖున మీరు వస్తున్నారు, అవసరమైతే మేము మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే, ఈ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుని అవసరమైతే మీ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం ఈ దళిత సంఘాల దేశాధ్యంలో జరుగుతుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. తీసుకో మేడం ఆగండి మేడం, మేమంతా మీడియా వాళ్ళే, మేము మమ్మల్ని నూకేస్తున్నారు. మేము ఎట్లా తీసుకుంటాం? ఎటు జరగమంటారు? ఎక్కడ తీసుకోమంటారు మేడం? మీరు నూకేస్తున్నారు కదా, తెలియదు కదా మేడం, చెప్తున్నాం కదా మేడం. మేము
నూకేస్తున్నావు మొత్తము నూకేస్తున్నావు అంటున్నా. మరి మేము ఇటు వచ్చినాం కదా మేడం, ఫోటో తీసుకుంటాం. ఆర్గ్యుమెంట్ మరీ ఓవర్ చేస్తున్నారు. మరి మీరు ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, కిందకి వచ్చినాక ఎప్పుడు సమాధానం. మరి మరి లేకుంటే ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు అంటున్నా. బెదిరియాలే, నువ్వే నూకేస్తున్నావు. మొగలు నువ్వు అట్లా ముట్టుకొని నూకేయడం నీకు తెలియాలి. అది ఐడి కార్డు వేసుకొని రావన్నట్టు. రేపటి నుంచి మీరు ఈ ఐడి కార్డు ప్రోగ్రామ్ పెడితే వేసుకు అలా ఉంటేనే రమ్మను, లేకుండా మేము కూడా చెప్తాం వాళ్ళకి. మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం 3 TMCలు, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 2.44 TMCలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్, కుడి కాలువ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్లు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలు. దీని పరిధిలో పూర్తి ఆయకట్టు 1,10,000 ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి. ప్రస్తుతం 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతుంది. ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాదు, మానకొండూరు, జనగాము 10 మండలాలు, 84 గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఈ నీటి విడుదలతో 166 చెక్ డ్యాములు కూడా నింపబడతాయి. ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్లి 100% రైతులకు 1,10,000 ఒకటేదో టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా 100% ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు కూడా కంగ్రాట్స్. టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మతిర భాస్కర్ రెడ్డి కార్యాలయంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధారెడ్డి అన్ రామచంద్ర, ఎక్స్ కౌన్సిలర్ నందమూరి అభిమాని నాగరాజు, ఫక్రుద్దీన్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న గోనెహల్ గోపాల్ రెడ్డి, మల్లికార్జున, ఎక్స్ కౌన్సిలర్ ఎండి హుస్సేన్, ఇస్వి శ్రీనివాసులు యాదవ్, మల్లేష్, నానాపురం, కార్మంచి ఎక్స్ప్రెస్ ప్రేక్షావళి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు మా ఆఫీస్లోన ఆయన వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసము కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీ స్థాపించి 40 ఏళ్ళు పైన అయిపోయింది. ఆ నిదానంతోనే ఇప్పటి వరకు కూడా ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు అయితేనేమి, వారు కొడుకు తనయుడు లోకేష్ బాబు గారు అయితేనేమి అదే అడుగుజాడల్లోనే అదే పార్టీని కాపాడుకుంటూ ముందుకు నడుపుతున్నారు. గతంలోన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అనేది మొదలుపెట్టినప్పటి నుండి చేసుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలు చేయాలనే ఉద్దేశంతోన మన కార్యకర్తలకైతేనేమి, పార్టీ అభిమానులకైతేనేమి సభ్యత్వాలు చేపిస్తే వాళ్ళకి ఏదైనా ఆపదలోనే రక్షణ ఉంటుందనే ఉద్దేశంతోనే సభ్యత్వం చేపించి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది. అదే ఉద్దేశంతోనే కోటి సభ్యత్వాలు చేపించాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. అందులో భాగంగా మా వంతుగా ఆదంలో మేము కూడా 20,000 సభ్యత్వాలు చేయించడం జరిగింది. చేయించిన వాళ్ళలో మా నాయకులకి, మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే చేయించిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆపదలు వస్తే వాళ్ళకి ముందుండి దానికి వచ్చేటి ఏమన్నట్టు కూడా మేము చేస్తామని మా అందరి పరంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ముందు కూడా ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వం వచ్చి 6 నెలలు పైన అయింది. అభివృద్ధి పనులు అయితేనేమి, మిగతావి అయితేనేమి అన్ని విషయాల్లోనూ ముందు ఆలోచనతోన చంద్రబాబు గారు
దూసుకుని పోతున్నారు. కాబట్టి ఎటువంటి ఇది లేకోకున్నట్ల ఎక్కడ ఇది కాకోకున్నట్ల అభివృద్ధి విషయంలోన వెనకడుగు వేయకోకున్నట్ల పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి గతంలో మనకు తెలుసు 5 ఏళ్ళు గవర్నమెంట్లో రోడ్లోనూ ఆధునిక రావాలంటే గంటల కొద్ది పట్టేది. కానీ ఇప్పుడు అదింతా చేసిన దానికి ఎంతో సంతోషపడుతున్నారు జనాలు అయితేనేమి ఎవరైతేనేమి. కాబట్టి ఇదే విధంగా ముందుకు నడిపిస్తానని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో 1982లో 9 నెలల్లోనే పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహనీయుడు. అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించి మన తెలుగు జాతి మహిళలకు కూడా హక్కు వాటా కల్పించిన మహనీయుడు యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన పార్టీని ఈ రోజు వరకు కూడా అంతే నిబద్ధతతో మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి తనయుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ పార్టీని ఆయన అడుగుజాడల్లో నడిపిస్తూ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు. వారి అడుగుజాడల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తున్నాడు. కాబట్టి ఈ మహానీయును మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నా పేరు బుద్ధారెడ్డి, స్టేట్ టీడీపీ సెక్రటరీ, ఆదోని నియోజకవర్గం. నటుడు, ప్రపంచం తెలుగు భాషని ప్రపంచం 4 దిక్కులా వ్యాపింపజేసిన మహనీయుడు, మహార్జాతకుడు, మా దైవం, మా ఆరాధ్య నటుడు, శ్రీ కీసే పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా అభిమానుల తరపున ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఇట్లు నందమూరి బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ అభిమాని నాగరాజు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.